ఇంకో మాట ఏమన్నాడు, ఖర్చు ఇప్పుడు మనం పెట్టే ఖర్చులో ట్యాక్సులు వస్తాయి అన్నాడు. ట్యాక్సులు అది కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం కూడా నేను మాట్లాడేటప్పుడు చెప్పాను. జిఎస్టీలు ఆల్ ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇచ్చినారు, పవర్ ట్యాక్స్లో రిబేట్ ఇచ్చినా అవన్నీ నువ్వు అక్కడే ఎగ్జామ్షన్ ఇచ్చిన అంటే నువ్వు పెట్టే ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టేదానికి ఏదైతే ఉందో అది ప్రైవేట్ వ్యక్తులు కట్టుకుంటే దాంట్లో నీకు వచ్చేది ఏదో ఆదాయం వస్తుంది గవర్నమెంట్కు. గవర్నమెంట్ రూపాయి ఖర్చు పెట్టేసినాక అది కూడా ఆ రూపాయి మీద ఏమీ రాదు, అందులో నుంచి ట్యాక్సుల రూపంలో వచ్చే 15 పైసలు నాకు లాభం అంటే, లేదా అది దీనికి సస్టైనెన్స్కి ఉపయోగపడుతుంది, అది ఆదాయం అంటే ఎవరి చెవులో పూలు పెట్టడానికి అది అట్లా మాట్లాడతారు. సో యథావాత మేము చెప్పదలుచుకునేదంటే ఇక్కడ ప్రపోజల్ అనేది ఎలాంటి అది అన్ఇంప్లిమెంటబుల్, ఇంప్రాక్టికల్, అది చేయడంతో పాటు ఇప్పుడు అది అడిగినందుకు నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన ఆన్సర్స్ ఇవి చెప్పాలా, సమాధానం 1, 2, 3, 4 ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన తప్పు నాది కరెక్ట్ అనమనండి. దానికి మేము ఆన్సర్ ఇవ్వలేకపోతే, మా నాయకుడు ఇవ్వలేకపోతే పొరపాటు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తుంటారు. ఒక్కటంటే ఒక్క సమాధానం ఇచ్చినాడా? నేను ఇంతకుముందు అన్నట్టు ఇచ్చిన 2 అవి పైగా అతను ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది ఇంకా ఎత్తి చూపేది తప్ప, దబాయింపు తప్ప వేరే కాదనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు కూడా ఆన్సర్స్ ఇవ్వట్లే. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నావు, నువ్వు చెప్పిన ప్రపోజల్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రపోజలు ఏ రకంగా ఆచరణాత్మకం? అప్పు చేయకుండా పెడతావా? నువ్వు ఎన్ని ప్యాలెస్లన్నా కట్టు. అప్పు చేయకుండా కడతావా? నువ్వు ఎన్ని హైరైజ్ టవర్స్ అన్నా కట్టు, తప్పులేదు. చేసేటప్పుడు ప్రతి రూపాయికి దాని రిటర్న్ ఏదైనా రావడము, లేదా ఇండైరెక్ట్గా బూస్టర్ లాగా పనిచేయడము చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉంది ప్రపోజల్లో, అది మేము చెప్పదలుచుకోండి. ఇప్పుడు అదే ఆపమని చెప్తున్నది కదా. ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నాం. ఆ రోజు 19లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 20లోనో ఎప్పుడో మనం ఇటు నుంచి షిఫ్ట్ చేయాలని అనుకున్నప్పుడు అది సరదాగా అనుకున్నది కాదు. అప్పటికి పెట్టిండే ఖర్చు ఎంతో 5,000 కోట్లు ఎంతో పెట్టారు, 5,500 కోట్లు. అప్పు కొంత తెచ్చారు, ఫార్మర్స్ కమిట్మెంట్ ఉంది, ఈ 2 ఉన్నాయి. సో ఇప్పటికీ ఇంకా ఫర్దర్ ఎంత పోసినా దీంట్లో పోయడమే. మనం ఇంకా నదిలో, కృష్ణానదిలో పోసినట్టే. కాబట్టి తక్షణం దీన్ని ఆపి ప్రజల ఆస్పిరేషన్స్కు తగినట్టుగా వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ ఏదైతే అంతకుముందు మన రాష్ట్రానికి వచ్చిన శివరామకృష్ణ కమిటీ కానీ, అంతకుముందు జనరల్ రాష్ట్ర విభజనకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ చెప్పిన వాటిలో కానీ, వీటన్నిటి స్ఫూర్తి అండ్ శివరామకృష్ణ కమిటీలో స్పెసిఫిక్గా చెప్పిన వీటిని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ డీసెంట్రలైజేషన్ చేసేదేదో అన్ని ప్రాంతాలకు, మనకు 3 ప్రాంతాలు డిస్టింక్ట్ ఇవి ఉన్నాయి కాబట్టి వాటికి జస్టిస్ చేసినట్టు ఉండాలి. నెక్స్ట్ మనం చేయబోయేది డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేశారు. సో ఆ రోజు ఇదే రీజన్, ఇంప్రాక్టికల్ అని ఆయన చెప్పింది ఇదే. చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరి ఇట్లా పెడుతున్నాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, బాబు గారు 30,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చెప్తూ ఉండాలి, కొన్నదొద్దు అని ఆ రోజు చెప్పాడు. తర్వాత ఆయన అధికారం 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి సహజంగానే ఆయనకు ఛాయిస్ ఉంటుంది, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఛాయిస్ కాబట్టి దానికి పూర్తి మనస్ఫూర్తిగానే మద్దతు ఇచ్చారు. బట్ ఎప్పుడైతే అది ఆచరణాత్మకం కాదు, పైగా ఈయన దృష్టిలో, చంద్రబాబు దృష్టిలో అది ఒక తరగని గనిలాగా తన అవినీతికి పనికొచ్చే రకంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశం లేదు. ఆ క్యాపిటల్ ఎంత ఎక్కువ ఖర్చుతో గానే మొదలుపెట్టి ఎంత దీర్ఘకాలం నడిస్తే అంత ఆదాయం ఎక్కువ వస్తుందని దీంతోనే చూస్తున్నాడు తప్ప, ఒక కామదేవునిలాగానో ఒక అక్షయపాత్రలాగా చూస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ అండ్ ఒక గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేసే క్యాపిటల్ లాగా ఆయన ఆలోచనలు లేదనుకున్నారు. గుర్తించాకనే ఈ మార్పు అనేది ఆ రోజు అనుకున్నారు. ఇప్పుడు అది ఫర్దర్ ఇంకా డీప్ పోతుంది. ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు ఇదే అవుతుంది అనుకున్నప్పుడు అది ఇప్పుడు 45,000 కోట్లు ఎంతతో ఆపితే అది బెటర్ కదా.
45,000 crores ఎంతో వాటెవర్ ఇప్పుడు పెడుతున్న దాన్ని అక్కడితో ఆపేస్తే ఆమె రకన్నా సేవ్ అవుతుంది. నువ్వు పెట్టే ప్రతి రూపాయి వృధా అయినప్పుడు ఏ రూపాయి దగ్గర ఎక్కడో ఒక చోట మనం ఆపించడం అది ప్రజలందరి బాధ్యత. ప్రధాన ప్రతిపక్షంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి కనీసం ఇంకన్నా స్టాప్ చేయి అని చెప్తున్నాం. ఈ రోజుకి అదే చెప్తాం, రేపు అదే చెప్తాం. రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో ప్లాన్ బి అని మావిగాంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలకి వైఎస్ఆర్సీపీ చేపడుతుందని చెప్పుకోవడం ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం కేబినెట్ లో కూడా అదే విషయం చెప్పారు. క్రిమినల్ యాటిట్యూడ్ తో ప్రతిపక్ష నేత వెళ్తున్నారు, దాన్ని నీటిగా ఎదుర్కోండి అని చెప్పారు. అంటున్నారు కదా, ఆ రోజుకు సంబంధించినంత వరకు ఎందుకన్నామని నేను ఇంతకుముందు చెప్పాను. ఈ రోజైనా ఆ రోజైనా రేపైనా రాష్ట్ర వనరులను ఎంత వీలైతే అంత ప్రొటెక్ట్ చేసుకోవడం, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని జ్యుడిషియస్ రియల్ ఏదైతే అవసరమో డెవలప్మెంట్కు వెల్ఫేర్కు దానికి ఫిల్ఫరేజ్ లేకుండా ఇచ్చేయడం, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందేట్టు చూడడం, ఓ బ్రహ్మాండమైన గర్వంగా చెప్పుకోగలిగిన ఒక క్యాపిటల్ను కూడా అందులో భాగంగా కలిగి ఉండడం, దాంట్లో తప్పు లేదు. అదే కావాల్సింది కూడా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఆ సొల్యూషన్. ఆ రోజు చెప్పిన దానికి రీజన్ నేను ఇంతకుముందు చెప్పాను. ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టే ఖర్చుతో ఆయన ఎక్కడి నుంచి ఆ అప్పులు ఇప్పుడు పుట్టడం కూడా ఇమ్మీడియట్ అసాధ్యం. ఇంక వచ్చినవన్నీ డైవర్ట్ చేసుకుంటూ ఆయన పోయినా ఆ 2 లక్షల కోట్లో 3 లక్షల కోట్లో అది తీసుకొచ్చి పెట్టినా అది నెక్స్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళకు పూర్తి కావడం అసాధ్యం. అంతవరకు రాజధాని ఉండదు. సో ఏతావాత తేలేదంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల ప్రకారం పోతే రాష్ట్రానికి రాజధాని అనేది ఉండదు. కానీ రాష్ట్రం అప్పుల ఊబిలో మరింత లోతుగా కూరుకుపోవడానికి అది దోహదపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీ కానీ వ్యక్తిగతంగా ఇంకా కుబేర్లు కావడానికి తోడ్పడవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వద్దు, అక్కడ వైజాగ్ అన్నది ఆ రోజు అన్నది. వైజాగ్ మళ్ళీ చెప్తున్నాం. వైజాగ్ అనేది ఆ రోజు అన్నారు, ఈరోజు కూడా అనొచ్చు. ఎందుకు అనట్లేదంటే ఆ రోజు అన్నాము. అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన బినామీలతో వేరే వాళ్ళ ద్వారా కోర్టుకు పోయి టెక్నికల్ గ్రౌండ్స్ మీద వీటి మీద ఆపించినప్పుడు డిలే అయింది. లేకపోతే వెళ్ళిపోయేది. అప్పటికి అక్కడే లేదు. ఇక్కడ జ్యుడిషియల్ మన ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉండేది. కర్నూలు కోర్టు జ్యుడిషియల్ క్యాపిటల్ ఉండేది ఆచరణలో. వైజాగ్కు పూర్తి లక్షణాలు స్ట్రైట్ ప్లగ్ అండ్ ప్లే లక్షణాలు దానికి ఉన్నాయి, అందరికీ తెలుసు. ఎందుకంటే కాస్మోపాలిటన్ సిటీ. ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి అక్కడ వచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటు వనరులు అన్నీ కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. ఏ రకంగా చూసినా షిప్ హార్బర్ పోర్ట్లు ఉన్నాయి. ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా ఉంది. డెవలప్మెంట్ ఆల్మోస్ట్ ఇప్పటికే సెకండ్ లెవెల్ ఆఫ్ ఇండియాలో స్టేట్ క్యాపిటల్స్ లేదా బాంబే లాంటి వాటిని పోలిస్తే సెకండ్ లెవెల్ ఆఫ్ సిటీస్లో ఆల్రెడీ ఉంది. ఇంటర్నేషనల్గా నోన్ నేమ్ అన్ని రకాలుగా. ఖచ్చితంగా దానికి ఇమ్మీడియట్గా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక 10-15 ఇయర్స్ ముందుకు వెళ్ళినట్టు అవుతుంది. సహజంగానే ఎగ్జిక్యూటివ్ సీట్ ఆడుంటే సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడ ఉంటే పోతుంది. కాబట్టి ఆ రోజు చెప్పారు. ఈ రోజుకు అది బెస్ట్ ఆప్షనే అవుతుంది. అయితే ఈరోజున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ 2వ టర్మ్ వచ్చాడు. అవునన్నా కాదన్నా 29 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కాబట్టి ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల వల్ల, చంద్రబాబు నాయుడు ఆలోచనల వల్ల కాదు, మచిలీపట్నం పోర్టు మొదలై సుమారుగా పూర్తి వచ్చింది. కాబట్టి ఆ పోర్టు కూడా పూర్తి అవుతోంది. కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చినా కూడా ఇక్కడే దెర్ ఇస్ స్కోప్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇందులో నాకు తప్పు ఇది ఎవరికైనా ప్రాక్టికల్ అనిపిస్తుందా? అది ప్రాక్టికల్ అనిపిస్తుందా? ఆలోచించే వాళ్ళకి, ప్రజలకు. చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకుంటున్నారు. 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను కానీ, ఇక్కడ ప్రజల ఆకాంక్షలను కానీ, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను కానీ దృష్టిలో పెట్టుకొని 3 క్యాపిటల్స్ పెట్టి అందరినీ సాటిస్ఫై చేసే ప్రయత్నం ఆయన చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హీ వాజ్ అగైనెస్ట్ అండ్ హీ ఈజ్ అగైనెస్ట్ వైజాగ్ అండ్ కర్నూలు. వైజాగ్ అగైనెస్ట్ తను వ్యతిరేకము అనడం ద్వారా ఉత్తరాంధ్రకు వ్యతిరేకమని స్పష్టం చేశాడు. కర్నూలులకు అది వద్దని చెప్పి ఎగతాళి చేయడం ద్వారా రాయలసీమకు వ్యతిరేకం అనేది అక్కడ చేశాడు. ఇప్పుడు 24 ఎన్నికల్లో గెలిచాక ఈయన
మచిలీపట్నం విజయవాడ గుంటూరు కూడా వ్యతిరేకం అనేది రుజువు చేసుకుంటున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నా అంటే ఈయనకు ఏమీ పట్టట్లా. ఆ అవుట్ ఆఫ్ నోవేర్ మధ్యలో ఉన్న ఏదైతే తన ఒక అవినీతికి గనిలాగా ఎంపిక చేసుకున్న ఏ కనెక్టివిటీ లేని ఆ 1500 ఎకరాల కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది తప్ప ఆయనకు ఏం కనిపించట్లా. అక్కడ ఎందుకు జనం లేరు, మరి ఆయన ఎమోషనల్ కాంటాక్ట్ ఎవరితో ఉందంటే డబ్బుతో తప్పదు ఎంతో ఉన్నట్ల. ఆయనకు ఎమోషనల్ అటాచ్మెంట్ అక్కడ ప్రజలు లేరు. ప్రజలు లేరంటే నా ఉద్దేశం 29 గ్రామాలు లేరని కాదు, ఒక నగరానికి కావాల్సిన హంగులు లేవు. అక్కడ ఉన్నవాళ్ళు వ్యవసాయం మీద బ్రహ్మాండంగా పచ్చని పొలాలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు దాన్ని ఏమంటాం ధాన్యాగారంలాగా ఉన్న బెల్ట్ గ్రీన్ బెల్ట్లో బ్రహ్మాండమైన దీంట్లో రైతులు ఉన్న వాళ్ళది అది లాగేసి వాళ్ళని ఈరోజు గాలిలో త్రిశంకు స్వర్గంలో గాలిలో పడేసి అక్కడ ఈ భావోద్వేగాలు క్రియేట్ చేసిన కృత్రిమ భావోద్వేగాలను స్టేట్ అంతా వ్యాపింపజేసి అసలు అమరావతి అంటారా అని ఎవడైనా ఆశ్చర్యపోయేటట్టుగా రుద్ది తలలో రుద్ది ఒక భ్రాంతి క్రియేట్ చేసి ఆయన ఈ గేమ్ ఆడుతున్నాడు. ఇందులో నేను ఇంతకుముందు అన్నట్టు అటు వైజాగ్ ఆయనకు పడదు, కర్నూలు పడదు, ఇప్పుడు విజయవాడ పడదు, గుంటూరు పడదు, మచిలీపట్నం పడదు. ఏవి ఆయనకు పడవనేది ఆయన